హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి మరమరాలతో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఇది 5 మినిట్స్లో అయిపోతుందండి. ఎంతో ఈజీగా చేసేయచ్చు. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ ఇది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. దీనికోసం 1 బౌల్లో 2 కప్స్ వరకు మరమరాలను తీసుకున్నాను. ఇలా బౌల్లో వేసేసుకొని దాంట్లోనే 10 వరకు కాజును కూడా వేసుకోవాలి. జీడిపప్పుని ఇలా వేసేసుకొని పక్కన పెట్టేయండి. ప్యాన్ తీసుకొని దాంట్లో మరమరాలను వేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం క్రిస్పీగా అవుతాయి. క్రిస్పీ అయిన పక్కన పెట్టేయండి. దీంట్లో మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. వేసుకొని దాంట్లోనే 2 ఇలాచీలు వేసుకొని ఫైన్గా పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పౌడర్ అయిన తర్వాత పౌడర్ అనేది ఇలా వస్తుందండి. దీన్ని ఒక బౌల్లో ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని పక్కన పెట్టేయండి. మనం వేయించుకున్న మరమరాలని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పౌడర్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేయండి. పెట్టేసి మనం షుగర్ పౌడర్లో కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు షుగర్ అంతా కరిగిపోవాలండి. చక్కెర అనేది ఇలా అంతా మిక్స్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ పోసుకోవాలి పాలను. మరి ఎక్కువ పోస్తే మనకు స్వీట్ అనేది సరైన షేప్లో రాదు. ఇలా మరమరాల పౌడర్ని కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని అంతా ఇలా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా గట్టి పడుతుంది. మరి దీంట్లోనే 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. వేసేసుకొని ఇలా అంతా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇలాంటి ఒక ట్రే తీసుకుని దాంట్లో ఇదంతా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. అంత సమానంగా పెట్టేసుకొని దీన్ని డీమోల్డ్ చేసుకోవాలి. ఇలా డీమోల్డ్ చేసుకొని తీసేసుకోవాలి. మీకు అంత గట్టిగా రాకపోతే దానికి కొంచెం నెయ్యిని అప్లై చేయండి ఆ బాక్స్కి. ఇలా చేసేసుకున్న తర్వాత మనకి ఇష్టం వచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్వీట్ షాప్లో దొరికే షేప్ లాగా కట్ చేస్తున్నాను. అంతేనండి, మరమరాలతో కొత్తగా స్వీట్ ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడే 5 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇది చేసేయచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.